హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన వీడియో వచ్చేసి ఆలుగడ్డ కర్రీ. దానికంటే ముందు మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలి. ఇన్ని రోజుల నుంచి అయితే మన ఛానల్లో వీడియోస్ అసలు ఏం అప్లోడ్ చేయలేదు. ఇప్పటి నుంచి మాత్రం రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా ముందులానే ఆదరించాలని కోరుకుంటున్నాను. మంచి వ్యూస్ వచ్చి మంచిగా సబ్స్క్రైబర్స్ గ్రోత్ ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. ఛానల్ని మంచిగా గ్రోత్ చేయండి. అండ్ అలాగే ఈరోజైతే సింపుల్ అండ్ ఈజీ ఆలుగడ్డ కర్రీ అండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వచ్చేద్దాము. ముందుగానైతే ఆలుగడ్డలని అయితే మంచి ఆలుగడ్డలు పెద్ద పెద్ద సైజు ఒక త్రీ తీసుకున్నాను. మేమిద్దరమే కాబట్టి 3తో అంటే 3 ఆలుగడ్డలతో చేశాను. ఆలుగడ్డలను అయితే ముందుగా మంచిగా పొట్టు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని తర్వాత చిన్న చిన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎల్లిపాయల్ని చిన్న చిన్న అంటే పొట్టు తీయకుండానే కొంచెం స్మాష్ చేసి వేయాలి. తర్వాత జీలకర్ర ఆవాలు వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అయితే అల్లం వేసుకోవాలి. ఒకవేళ అల్లం ఇష్టం లేదు అనుకునే వాళ్ళైతే అల్లంని స్కిప్ చేయొచ్చు. అల్లం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మంచిగా కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత ఆలుగడ్డలు అయితే వేసుకోవాలి. ఆలుగడ్డలు వేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా ఆలుగడ్డలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మీకు ఒకవేళ మేము పచ్చిమిర్చి వేసుకోము, మా కారపొడితోనే ఇష్టం అని అనుకుంటే పచ్చిమిర్చి 1-2 వేసుకొని మిగతాదంతా కారపొడి వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చితోనే చేశాను. అండ్ కొంచెం అయితే లైట్గా కారం వేసాను, 1 స్పూను అట్లా. తర్వాత మంచిగా ఆలుగడ్డలు అన్నీ ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి. మంచిగా ఆలుగడ్డలు అయితే ఆయిల్లోనే ఫ్రై అవుతున్నాయి చూడండి. అట్లా ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది కర్రీ. ఇంకా దీంట్లో అయితే వాటర్ ఏం యాడ్ చేయలేదు నేను. కొంతమంది అయితే వాటర్ కూడా యాడ్ చేసుకుంటారు, అది మన ఇష్టం. ఇదైతే ఇంకా ఆలు కర్రీ అండ్ చపాతీ కానీ పూరీ కానీ చాలా బాగుంటుంది. తర్వాత అయితే ఒక టమాటో వేసుకున్నాను. టమాటో వేసుకొని మంచిగా టమాటోస్ ఆలుగడ్డ ఇవంతా మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో సాల్ట్ వేసుకొని అండ్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. ఇంకా నేను చెప్పాను కదా కారపొడి ఇష్టం ఉంటే వేసుకోండి. నేనైతే అట్లా 1 స్పూన్ వేసాను కొంచెం కలర్ కోసం అని చెప్పి. నాకెందుకో ఎల్లో ఉంటే నచ్చలేదు, సో అందుకని చెప్పి కారపొడి వేసాను. మీరు అది మీ ఇష్టము, స్కిప్ చేస్తే స్కిప్ చేయొచ్చు. అండ్ మేము ఎక్కువ కారం తింటాం కాబట్టి పచ్చిమిర్చి కారం అండ్ మిరం వేసినా కూడా కారపొడి వేసినా కూడా కారం ఉన్న తింటాం కాబట్టి నేనైతే కారపొడి కూడా వేసాను. అండ్ అంతే. ఇంకా ఈజీ అండ్ సింపుల్ అయిన ఆలూ ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.